హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు మధురమైన రుచులు. ఈరోజు రెసిపీ 4 రకాల లెమన్ జ్యూసులు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ చిల్డ్ లెమన్ జ్యూస్ను మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఇచ్చారంటే మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. అంత బాగుంటాయి ఈ లెమన్ జ్యూసులు. అయితే ఆలస్యం చేయకుండా ఈ స్ట్రీట్ బండి స్టైల్లో లెమన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పుల్కి షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఏదైనా షేకర్ గ్లాస్ తీసుకోండి, లేదంటే వాటర్ బాటిల్ తీసుకోండి. ఫస్ట్ ఈ గ్లాస్లో కొన్ని ఐస్ ముక్కలు వేసుకుందాము. ఫుల్గా 1 లెమన్ జ్యూస్ చేసి పెట్టానండి. 1 లెమన్ జ్యూస్ చేసుకున్నాను. 3-4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలని సన్నగా ఇలా కట్ చేసేసి వేసుకోవాలండి. కారం ఎక్కువగా ఉంటే 2-3 వేసుకోండి, లేదంటే ఒక 4-5 వేసుకోండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోయండి. మూత గట్టిగా పెట్టి ఒక 30 సెకండ్స్ షేక్ చేయండి. పుల్కి షర్బత్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. పుల్కి షర్బత్ రెడీ. ఇప్పుడు రోజ్ లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను రోజ్ సిరప్ తీసుకున్నానండి. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. మీ దగ్గర రోజ్ సిరప్ ఉంటే అది తీసుకోవచ్చు, లేదంటే రూఅబ్జా తీసుకోవచ్చు, లేదా స్ట్రాబెర్రీ క్రష్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేయండి. షుగర్ 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి. మీకు స్వీట్గా ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. నేను 3 స్పూన్స్ అయితే వేసాను. సబ్జా సీడ్స్ అండి, ముందుగా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ని కూడా వేస్తున్నాను. 1 లెమన్ని జ్యూస్ చేసి పెట్టానండి. 1 లెమన్ జ్యూస్ వేస్తున్నాను. కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. మూత పెట్టి ఒక 30 సెకండ్స్ షేక్ చేయండి. మీరు ఇది వాటర్ బాటిల్లో చేసుకోవచ్చు, ఏదైనా కంటైనర్ బాటిల్లో చేసుకోవచ్చు, ఇలాగ షేకర్ గ్లాస్ ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. రోజ్ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. రోజ్ లెమన్ జ్యూస్ రెడీ. మసాలా లెమన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. మూడు స్పూన్లు షుగర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఫుల్గా 1 లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. చాట్ మసాలా అండి ఇది. చాట్ మసాలాని కొద్దిగా 1/2 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాటిల్ క్యాప్ టైట్గా పెట్టేసేసి ఒక 30 సెకండ్స్ షేక్ చేయండి. మసాలా లెమన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ జార్లో ఐస్ ముక్కలు వేసుకోండి.
మసాలా లెమన్ జ్యూస్ రెడీ. ఇప్పుడు పుదీనా లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా దంచడానికి ఏదైనా చిన్న రోల్ లాంటిది లేదంటే మిక్సీ జార్లో చేసుకున్న పర్వాలేదని మిక్సీ జార్ తీసుకోండి. ఒక 5-6 పుదీనా ఆకులు వేసుకోవాలి. ఒక పావు స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకోండి. మీకు స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నానండి. వీటన్నింటినీ మెత్తగా దంచుకోవాలి. పుదీనా ఆకు మొత్తం నలిగిపోవాలి. ఇలా చేసుకోవాలండి. ఆకు కనిపించకూడదండి. ఆకు కనిపించకుండా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఈ దంచుకున్న పుదీనా, షుగరు ఇవన్నీ బాటిల్లో వేసేసుకోండి. అలాగే 1 లెమన్ని పిండి పెట్టానండి. 1 లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. కొద్దిగా పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాటిల్ మూత టైట్గా పెట్టుకొని ఒక 30 సెకండ్స్ షేక్ చేసుకోండి. పుదీనా లెమన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. పుదీనా లెమన్ జ్యూస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.